ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक कड़ी। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा 2 अगस्त सन 1984 को श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, పవిత్రమైనటువంటి భక్తి మార్గమునందు భగవద్గీతలో 12వ అధ్యాయమును ప్రధానమైనటువంటి మార్గముగా ఈనాడు ప్రారంభిస్తూ వచ్చారు. భక్తి 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 అనగా కేవలము భజనలు చేయటము, ధ్యానము చేయటము, జపములు చేయటము, క్షేత్రములకు పోవటము, దివ్యమైనటువంటి దర్శన స్పర్శన సంభాషణలు పొందటము ఇంత మాత్రమే కాదు భక్తి యొక్క లక్షణములు. ఇది నిర్మలమైనటువంటి యొక్క ప్రేమ తత్వమే, భగవంతుని పైన కలిగినటువంటి ప్రేమ భావమే భక్తికి సరి అయినటువంటి యొక్క గుణం. ఇది స్వార్థరహితమైనటువంటిది, ఇది దోషరహితమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది, నిర్మలమైనటువంటిది. ఇలాంటి దివ్యమైనటువంటి భక్తిని మొట్టమొదట ప్రాకృత సంబంధమైనటువంటి మార్గంలో మనము ప్రారంభించాలి. भगवद गीता के 12वें अध्याय के आधार पर भक्ति मार्ग की महत्ता को बताने के लिए आज से प्रवचन आरंभ हुए हैं। भजन, ध्यान, जप आदि करना, तीर्थ यात्राएं करना और दिव्य दर्शन, स्पर्शन और संभाषण प्राप्त करना मात्र ही भक्ति नहीं है। भगवान के प्रति व्यक्त विशुद्ध और निर्मल प्रेम भावना ही भक्ति है। यह नितांत निस्वार्थ होता है, सभी प्रकार के दोषों से मुक्त रहता है, सतत निश्चल रहता है। ऐसी दिव्य भक्ति का आरंभ हमें सबसे पहले प्राकृतिक मार्ग से करना चाहिए। ఈ ప్రాకృత మార్గమునందు మొట్టమొదట దీనిని నేను అనేటువంటి యొక్క తత్వమును మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి. నేను ఎవరు? ఈ దేహమా నేను? ఈ దేహమే నేనైతే నా దేహమని ఎందుకు చెప్పాలి? మై బాడీ అనుకున్నప్పుడు మై ప్రత్యేకంగా ఉంది, బాడీ ప్రత్యేకంగా ఉంది. పోనీ నా హృదయమే దైవం అని అనుకోవటానిక మై హార్ట్ అంటున్నాము. మై వేరేగా ఉంది, హార్ట్ వేరేగా ఉంది. కనుక ప్రతి మానవుడు ప్రాథమిక మార్గంలో ప్రయత్నపూర్వకంగా సాధించే సమయంలో మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్త, మై ఇంద్రియ, మై అంతఃకరణ, బట్ మై అని క్వశ్చన్ వేసుకోవడానికి ప్రయత్నించాలి. మై ప్రత్యేకంగా ఉంటుండాలి. అదే అన్నింటి ఎందుకు సాక్షిభూతమైనటువంటిది. అదే దానిని కాన్షియస్నెస్ అంటారు, దానికి చైతన్యమని కూడా చెప్తారు. ఈ చైతన్య తత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటున్నది. ఆ చైతన్యముని చిత్ అని చెప్తూ వచ్చారు. ఈ చిత్ అనేటువంటి యొక్క తత్వంతో కూడినటువంటి యొక్క చైతన్యము సర్వవ్యాపి అయినటువంటిది. ఇస్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ. అట్టి చైతన్యమును మనం గుర్తించాలనుకున్నప్పుడు బాహ్య ప్రపంచంలో మనము ప్రయత్నపూర్వకంగా వ్యక్తిని మనకు లభించదు. प्राकृतिक मार्ग में सबसे पहले हमें मैं से संबंधित तत्व को पहचानने का प्रयत्न करना चाहिए। मैं कौन हूं? क्या मैं यह शरीर हूं
यदि मैं शरीर हूं तो मेरा शरीर क्यों कहना चाहिए? यदि माय बॉडी कहा जाए तो माय अलग से है और बॉडी अलग से। यदि यह मान लिया जाए कि मेरा हृदय ही ईश्वर है तो माय हार्ट कह रहे हैं। यहां भी माय अलग से है और हार्ट अलग से है। इसलिए हर कोई माय माइंड, माय बुद्धि, माय चित्त, माय इंद्रिय, माय अंतःकरण कह रहा है। फिर उसे स्वयं से हु एम आई का क्वेश्चन पूछने का प्रयत्न करना ही चाहिए। माय अलग से है, वही सभी तत्वों में साक्षी बना हुआ है। उसी को कॉन्शसनेस कहते हैं, उसी को चैतन्य भी कहते हैं। यह चैतन्य तत्व सर्वत्र व्याप्त है। उस चैतन्य को चित्त कहते हैं। इस चित्त से युक्त चैतन्य तत्व सर्वत्र व्याप्त है। इन यू, विद यू, अबव यू, बिलो यू। इसलिए उस चैतन्य तत्व को पहचानना चाहें तो बाह्य संसार में प्रयत्न पूर्वक अन्वेषण करने पर भी वह हमें प्राप्त नहीं होगा। अंतर्मुखम కావాలి। దృష్టిని అంతర్ముఖము గావించుకున్నప్పుడే ఇలాంటి పవిత్రమైనటువంటి చైతన్యము నీకు లభ్యమవుతుంది। వేదాంతమునందు నేతి నేతి నేతి, నాట్ దిస్, నాట్ దిస్, నాట్ దిస్, బాడీ ఇస్ నాట్, మైండ్ ఇస్ నాట్, బుద్ధి ఇస్ నాట్, చిత్తం ఇస్ నాట్, ఐ యామ్ ఐ, ఐ యామ్ ఐ, ఐ యామ్ ఐ, ఇలాంటి తత్వానికి అది నిర్ణయం చేసుకుంటుంది। కనుక ఈ విధమైనటువంటి యొక్క నీ స్వస్వరూప సందర్శన భాగ్యములకై సరైనటువంటి సాధనలు తడిపి నిత్యమైనటువంటి మార్గంలో సత్యాన్ని నిరూపింపజేసేటువంటిది ఈ యొక్క భక్తి మార్గం. కాన దైవాన్ని వెతుకుటకు ప్రత్యేకించినటువంటి మార్గం మనకు అత్యవసరం కాదు. సర్వత్రా ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎక్కడైనా కూడా మనం సందర్శించవచ్చు. అయితే నిర్గుణ నిరాకార పరబ్రహ్మమైనటువంటి తత్వము సగుణ సాకారంతో కొంత ఆధారాన్ని తీసుకోవాలి. సగుణ సాకారంలో లేక నిర్గుణ నిరాకారంలో ప్రవేశించలేము. కనుక ప్రారంభంలో సాకారం యొక్క ఆరాధన అత్యవసరం. मन को अंतर्मुख होना चाहिए। दृष्टि को अंतर्मुख करने पर ही उस चैतन्य तत्व को पाया जा सकता है। इसीलिए वेदांत में नेति नेति नेति, नॉट दिस, नॉट दिस, नॉट दिस कहा गया है। बॉडी इज नॉट दिस, माइंड इज नॉट दिस, चित्त इज नॉट दिस, बुद्धि इज नॉट दिस, आई एम आई, आई एम आई जैसे तत्व का निर्णय वह दृष्टि ही करती है। अतः भक्ति मार्ग वही है जो स्वस्वरूप का दर्शन कराने की दिशा में सही साधना मार्ग पर चलाकर सत्य को पहचानने के लिए नित्यता के मार्ग में अग्रसर करता है। ईश्वर का अन्वेषण करने के लिए विशेष मार्ग की आवश्यकता नहीं है। सर्वत्र व्याप्त दिव्यता का दर्शन हम कहीं भी कर सकते हैं, परंतु निर्गुण निराकार पर ब्रह्म सत्य को पहचानने के लिए कुछ सीमा तक सगुण साकार की सहायता लेनी चाहिए। सगुण साकार के बिना निर्गुण निराकार में प्रवेश नहीं कर सकते हैं। आरंभ में साकार की आराधना अत्यंत आवश्यक है। క్రమక్రమేణా కూడాను అది అంతర్ముఖము గావించుకొని నిరాకార నిర్గుణత్వం లోపల మనము ప్రవేశించవచ్చు. సర్వవ్యాప్య నారాయణ, ఎక్కడ చూసినా కూడా నారాయణత్వం ఉండేటువంటి సమయంలో మనము ఒక్క ప్రదేశంలో పోవాలని కాదు. అయితే అట్టి నమ్మకము, అట్టి విశ్వాసము, అట్టి దృఢమైనటువంటి యొక్క శక్తి మనకు లభించేంత వరకు ఒక రూపమును, ఒక నామమును మనం ఆధారం చేసుకోవాలి. ఈ విధంగా భక్తి మార్గములో మనం ప్రవేశించి తదుపరి దివ్యత్వమైనటువంటి యొక్క తాదాత్మ భావన పొంది పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానంలో మనం చేరవచ్చు. పుష్పమే లేక కాయి కాదు, కాయి కాక ఫలం ఏర్పడదు. కనుక పుష్పము, కాయి, ఫలము మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం. धीरे धीरे अंतर्मुख होकर निर्गुण निराकार तत्व में प्रवेश किया जा सकता है। अंतर बहिश्च तत्सर्वं व्याप्य नारायण स्थितः। सर्वत्र व्याप्त इस नारायण तत्व में पूर्ण आस्था और शक्ति प्राप्त होने तक एक ही रूप और एक ही नाम को आधार बनाना चाहिए। इस प्रकार भक्ति मार्ग में प्रवेश कर इसके उपरांत दिव्यता से युक्त तादात्म्य स्थिति को पाकर
परिपूर्ण आत्मज्ञान में मग्न हो सकते हैं। बिना पुष्प के कच्चा फल नहीं हो सकता, कच्चे फल के बिना पका फल नहीं हो सकता। अतः पुष्प, कच्चा फल और पका फल, इन तीनों की एकता ही सच्चा आत्मतत्व है। ఈ పుష్పమే కర్మ మార్గం. ఇది క్రమక్రమేణా ఇది భక్తి మార్గం అనే కాయగా రూపొందుతుంది. దీన్ని మనం పోషిస్తూ రాగా ఫలము అనేటువంటి జ్ఞానంగా తయారవుతుంది. ఈ ఫలము పూర్తి కాగానే ఇందులో మాధుర్యం అనేటువంటి యొక్క ఇది ప్రవేశించి తద్వారా డిటాచ్మెంట్, వైరాగ్యము అనేటువంటి ఇందులో సహజంగా ఏర్పడుతుంది. కర్మ, ఉపాసన, జ్ఞానం యొక్క తత్వము వైరాగ్యములో ఇది ఫలింపజేస్తుంది. కనుకనే మనము కర్మ మార్గంలో ప్రవేశించాలి. ఏది చేసినా కూడా భగవత్ ప్రీత్యార్థము అనేటువంటి కింద చేయాలి. విద్యలను మనం అభ్యసించాలి. ఆ అభ్యసించినటువంటి విద్యలను ఆచరణలో పెట్టాలి. यह पुष्प ही कर्म मार्ग है। यह धीरे धीरे भक्ति मार्ग रूपी कच्चे फल में परिवर्तित होगा। इसे संभाले रखने पर यही फल रूपी ज्ञान में परिवर्तित होगा। इस फल के पूरी तरह पक जाने पर इसमें सहज रूप में माधुर्य रूपी वैराग्य आ जाता है। कर्म, उपासना और ज्ञान इसी वैराग्य में प्रतिफलित होते हैं। अतः हमें कर्म मार्ग में प्रवेश करना चाहिए। हम जो कुछ भी करें ईश्वर की प्रीति के लिए करना चाहिए। इस संसार में रहने तक लौकिक शिक्षा ग्रहण करनी चाहिए। जिस शिक्षा का अभ्यास करते हैं उसे आचरण में रखना चाहिए। మానవునికి ఆలోచన శక్తి, ఆచరణ శక్తి ప్రధానమైనటువంటి నెగిటివ్ పాజిటివ్ వంటివి. కనుకని మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం, మహాత్మనం అన్నారు. ఏది చేసినప్పుడు హృదయపూర్వకంగా మాటతో పాటు క్రియను మనం ఆచరించాలి. ఈ క్రమక్రమేణ ఫలత్యాగములకి ఇది కొనిపోతుంది. ఫలాపేక్ష మొట్టమొదట అవసరమే. క్రమక్రమేణా నిష్కామ కర్మలు కావాలి. మొదలు వాంఛ లేక నిష్కామ కర్మను ఆచరించడం సాధ్యం కాదు. కనుక ఈ డిజైన్ ను మనము క్రమక్రమేణా వర్క్ ను వర్షిప్ గా మార్చుకోవాలి. వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్. ఏది చేసినప్పటికీ అది దైవ ప్రీత్యార్థంగా మనం చేయాలి. అట్టి దైవత్వం ఒక్కటే ఉండేది. ఈ దైవత్వానికి అనేక విధమైన రూపనామాలను ధరించారు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. అనేక మంది అనేక విధమైనటువంటి పేర్లతో పిలిచబడుతూ వచ్చారు. కనుక దైవము ఏకం, एकोहम बहुश्याम। मानव में विशेषतः विचार और आचरण की जो दो शक्तियां हैं वे ही नेगेटिव और पॉजिटिव हैं। इसीलिए मनस्येकम, वचस्येकम, कर्मण्येकम, महात्मनम कहा गया है। अतः जो कुछ भी करते हैं उसे वचन के साथ हृदयपूर्वक ढंग से कर्म के रूप में करना चाहिए। यह धीरे धीरे फल की अपेक्षा के परे ले जाएगा। प्रथमतः फल की अपेक्षा अवश्य करनी चाहिए। इसके बाद धीरे धीरे निष्काम कर्म में प्रवेश करना चाहिए। पहले पहल फल की अपेक्षा किए बिना कर्म करना संभव नहीं है। अतः इस वर्क को धीरे धीरे वर्शिप के रूप में परिवर्तित करना चाहिए। वर्क विल बी ट्रांसफर्ड इनटू वर्शिप। हम जो कुछ भी करें उसे दैव प्रीति की भावना से करना चाहिए। वह ईश्वर एक ही है। इस ईश्वर के कई रूप और नाम हैं। एकम सत विप्रा बहुधा वदंती। कई लोग इसे कई नामों से पुकारते रहे हैं। ईश्वर एक ही है। एकोहम बहुश्याम। दैवము ఏకం, ఏకోహం బహుశ్యాం. చూడండి, చిన్నపిల్లలు మీకు బాగా తెలుసును. పుట్టిన తక్షణమే వాడిని చైల్డ్ అంటున్నాం, పసిబిడ్డ. 10 సంవత్సరములు అయ్యేటప్పటికీ అతన్నే బాయ్, పిల్లవాడు. అదే 30 years వచ్చేటప్పటికి, 30 వర్షములు అయ్యేటప్పటికి అతను ఒక మనిషి, మ్యాన్ అని పిలుస్తారు. అతని 75 years వచ్చేటప్పటికి గ్రాండ్ ఫాదర్, గ్రేట్ ఫాదర్ అంటారు. చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే. అదే రీతిగా మొట్టమొదటి ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసి, జ్ఞాని, ఈ 4 ఒకే స్థితి అండి. మనకు స్థానములు వేరు వేరు కానీ దివ్యత్వమైనటువంటి ఒక్కటే గమ్యం, ఒక్కటే కోరు. ఇవి క్రమక్రమేణా పరిణామం పొందేటువంటి స్థితులు. కనుక ఈ పరిణామములకు సాధన అత్యవసరం.
ఈ సాధనల చేతనే సాధనమున పనులు సమకూరు ధరలోన. ईश्वर एक ही है, एको हम बहुश्याम. आप अच्छी तरह जानते हैं, जन्म लेते ही बच्चे को चाइल्ड कहते हैं. 10 वर्ष के बाद उसे ही बॉय, लड़का कह रहे हैं. 30 वर्ष के बाद उसे मैन, आदमी कह रहे हैं. जब वह 75 वर्षों का हो जाता है तो उसे ग्रैंडफादर, ग्रेट ग्रैंडफादर कहते हैं. चाइल्ड, बॉय, मैन, ग्रैंडफादर सब एक ही हैं. इसी प्रकार आरंभ में आर्त, अर्धार्थी, जिज्ञासु और ज्ञानी 4 प्रकार के लोग और स्थान अलग अलग होते हैं, परंतु दिव्यता एक ही है और सबका लक्ष्य एक ही है. ये धीरे धीरे परिवर्तित होने वाली स्थितियां हैं. इन परिवर्तनों के लिए साधना अत्यंत आवश्यक है. इसीलिए कहा गया है कि साधना के द्वारा सभी काम निपटाए जा सकते हैं. రేపటి నుంచి ప్రతి దినము కూడాను 4:30 గంటలకు భగవద్గీత ఒక్కొక్క శ్లోకం ప్రత్యేకంగా చెప్పి, ఈనాడు ప్రథమ దినం కనుక కొంత మీకు కొన్ని అవుట్లైన్, కొన్ని విధమైనటువంటి యొక్క ఆదర్శాలను అందించినప్పుడే ఈ భగవద్గీత యొక్క సహజ స్వరూపాన్ని మీరు సాక్షాత్కరింప చేసుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంటుంది. कल से प्रतिदिन संध्या के 4:30 बजे गीता का एक एक श्लोक समझाऊंगा. आज पहला ही दिन होने के कारण तुम्हें कुछ आउटलाइंस मात्र बताऊंगा. तभी इस भगवत गीता के यथार्थ तत्व को समझ पाने का अवसर तुम्हें प्राप्त होगा. ప్రేమ స్వరూపులారా, భగవద్గీత యొక్క స్వరూపము మొట్టమొదట మీ హృదయంలో చిత్రించుకోండి. భగవద్గీత చెప్పినటువంటి యొక్క ఈ సారం ఏమిటి? ఒకరు జ్ఞానం అంటారు, ఒకరు భక్తి అంటారు, ఒకటి కర్మ అంటారు, మరొకరు యోగం అంటున్నారు. ఇది వారి వారి స్థాయిలో వారికి అది సత్యం కావచ్చు. ఒక మనిషి యొక్క సరి అయినటువంటి ఒక రూపాన్ని మనం గుర్తించాలంటే కాళ్ళ నుంచి తల వరకు మనం చూసినప్పుడే ఫలాని మనిషి అని మనం నిర్ణయించాం. కేవలం తలను చూస్తే మాత్రం అతని మనిషిని గుర్తించుకోలేము. కేవలం తలను చూస్తే మాత్రమే మనం గుర్తించుకోలేము. ముఖం కూడా ఉండాలి. అందువలననే భగవద్గీతలో మొదటి శ్లోకము ధర్మచేత్తే కురుచేత్తే సమవేతాయుచ్చవ మామక పాండవాస్యేవ కిం కుర్వత్ సంధ్య. ఈ శ్లోకములో ధర్మ, శ్లోకంలో వర్డ్ ధర్మ. కట్టకడపటి శ్లోకము ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎంతపాతో నరుద్ర తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానీతి మతిర్మమ. ఈ కడపటి శ్లోకములో కడపటి పదము మమ కనుక ఇక్కడ ధర్మ, ఇక్కడ మమ రెండు చేస్తే మమ ధర్మ బోధించింది గీత. కనుక ఎవరెవరి కర్తవ్యాన్ని వాడు నిర్వర్తించుకునేటువంటిదే గీత యొక్క ప్రధానమైనటువంటి బోధ. प्रेम स्वरूपो, सबसे पहले भगवत गीता के स्वरूप को अपने हृदय में चित्रित कर लो. भगवत गीता का कथित सार क्या है? कोई ज्ञान कहता है, कोई भक्ति कहता है, कोई कर्म कहता है, तो और कोई योग कहता है. अपने अपने स्तर पर वह उनके लिए सत्य हो सकता है. एक आदमी को पैरों से सर तक देखने के बाद ही निश्चय किया जा सकता है कि वह अमुक व्यक्ति है. मात्र पैरों को देखकर तो निश्चय नहीं किया जा सकता है, मुंह को देखना भी जरूरी है. भगवत गीता का पहला श्लोक धर्म क्षेत्रे कुरुक्षेत्रे समवेता युयोत्सवः मामकाः पांडवाश्चैव किम कुर्वत् संजय. इस श्लोक का पहला शब्द धर्म है. भगवत गीता का अंतिम श्लोक यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूति ध्रुवा नीतिर्मतिर्मम. इस अंतिम श्लोक का अंतिम शब्द मम है. यहां धर्म और वहां मम, इन दोनों को जोड़ने पर मम धर्म बनता है. भगवत गीता इसी का उपदेश देती है. अतः गीता का उपदेश है कि सबको अपने अपने कर्तव्यों का पालन करना चाहिए. విద్యార్థులు విద్యార్థి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. బ్రహ్మచారులు బ్రహ్మచర్యం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. గృహస్థుల యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. వానప్రస్థుల యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. సన్యాసి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఎవరెవరి స్థానములకు తగినటువంటి యొక్క దీన్ని వారు కర్తవ్యంగా భావించి నిర్వర్తించేటువంటిది గీత యొక్క ప్రబోధన. छात्रों को अपने कर्तव्यों का पालन करना चाहिए, ब्रह्मचारियों को अपने कर्तव्य निभाने चाहिए,
गृहस्थियों को गृहस्थों के कर्तव्य निभाने चाहिए, वानप्रस्थियों को अपने कर्तव्य निभाने चाहिए और सन्यासियों को अपना धर्म निभाना चाहिए। सबके द्वारा अपने अपने कर्तव्य निभाने का काम गीता करती है। కానీ ఈనాటి మానవుని యొక్క ప్రభావము కేవలము ఒక విధమైనటువంటి తికమకల పొంది కన్ఫ్యూజన్ లోపల తాను అన్ని విధంలో కూడాను నిరుత్సాహానికి నిస్పృహకు గురి అయిపోతున్నాడు. అర్జునుడు గృహస్థుడే, తన కర్తవ్యం అనేటువంటి యుద్ధమును నిర్వర్తించడమే కనుక ప్రతి విషయం కూడా తన యొక్క మార్గమును తాను నిరూపింపజేసేటువంటిది ఈ భగవద్గీత యొక్క అంతరార్థం. ఈ మోహము చేతను అభిమానము చేతను కట్టుబడి ఈ మమకార బంధము చేత తాను పరితపించుతున్నటువంటి ఒక అర్జునుకు బోధించి తన యొక్క కర్తవ్యం లోపల ప్రవేశపెట్టాడు. ప్రశ్నించాడు, నిర్మోహ నిరహంకారం సదాంతి మలగచ్చతి. అయ్యా అర్జున, నీకు మోహ అహంకారము ఇప్పుడు తగ్గినవా అని ప్రశ్నించాడు. నాకు ఇప్పుడు ఈ మోహం అనేటువంటిది పూర్తిపోయింది అన్నాడు. ఈ మోహం ఉండినంత వరకు కూడాను ఈ యొక్క బంధన మనకు తప్పింది కాదు. అదే మోక్షము అన్నారు. మోహక్షయం మోక్షం. परंतु आज का मानव पेशोपेश में पड़कर सभी प्रकार से निराश होता जा रहा है। अर्जुन गृहस्थ ही था, उसका कर्तव्य युद्ध करना ही था। भगवत गीता का आंतरिक तत्व सबको अपने अपने विषय में मार्ग निर्देशन करना ही है। मोह और अभिमान के बंधनों में बंधकर ममता के प्रभाव से व्यथित अर्जुन को श्री कृष्ण ने कर्तव्य का उपदेश दिया। निर्ममो निरहंकारः प्रशांति मदिगच्छति। श्री कृष्ण ने अर्जुन से पूछा, हे अर्जुन, क्या तुम्हारे मोह और अहंकार अब कम हो गए हैं? नष्टो मोह। अर्जुन ने कहा, अब मेरा मोह पूरी तरह समाप्त हो गया है। इस मोह के बने रहने तक बंधन भी बना रहा। मोहक्षयम मोक्षम, यही मोक्ष है। అంతేకాని మోక్షం అనేటువంటి ప్రత్యేకించినటువంటి ఎయిర్ కండిషన్ కాదు, ఒక గృహం కాదు, సర్వ సుఖములతో సంతోషంతో తొలితూగేటువంటి ఒక భవనం కాదు. మోహక్షయం మోక్షం. ఇది కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క జీవితానికి ఆదర్శవంతమైనటువంటి జీవితం, ఐడియల్ లైఫ్ గా తయారు కావాలి. मोक्ष कोई विशेष रूप में बना एयर कंडीशन वाला घर नहीं है, वह सभी सुख भोगों से युक्त कोई भवन नहीं है। मोह का विनष्ट होना ही मोक्ष है। अपने कर्तव्यों को निभाते हुए मानव को आदर्शपूर्ण जीवन बिताना चाहिए। కనుక రేపటి నుంచి ఈ భగవద్గీత యొక్క తత్వము ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఒక్కొక్క శ్లోకమును ప్రధానంగా తాను కంఠస్థము చేయటమే కాకుండా దాని అర్థమును కూడాను అనుభవించి ప్రాక్టికల్ లోపల మనం దాన్ని పెట్టి జీవితాన్ని ఒక్క దీనిని మనం ఆచరణలో పెట్టి కూడాను ధన్యులమైపోతాం. కానీ అనేక మంది భక్తులు కాలంను వ్యర్థం చేస్తున్నారు. కానీ దీనిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టైం ఈజ్ ఎవ్రీథింగ్. డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ప్రధానమైనదిగా తీసుకోవాలి. కాలస్వరూపుడే భగవంతుడు. ఇట్టి కాలమును పవిత్రం చేసే నిమిత్తమై దినము ఒక్కొక్క శ్లోకంలో కంఠస్థం చేసుకొని దానిని కంఠస్థం చేసుకునేటువంటి విషయంలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. ఇది కేవలం శ్లోకంలో కంఠస్థం చేసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు. దీనిని కంఠస్థం చేసి అడిగిన సమయంలో ఈ శ్లోకాలు చెప్పేటువంటి స్థితికి మీరు రావాలి. ఇది ఏనాడైనా కూడా మీరు ఏ శ్లోకమైనా అడగవచ్చు. కనుక ఈ శ్లోకాన్ని మీరు అర్థసహితంగా మీరు రూపంగా ధరించినప్పుడే మీ శ్లోకం నివారణ అవుతుంది. కేవలం శ్లోకం మాత్రమే కలుసుకొని దీని యొక్క అంతరార్థాన్ని మీరు ఆచరణలో పెట్టకుండా శ్లోకమే అభివృద్ధి అవుతుంది. దాని అర్థమును గ్రహించాలి. గ్రహించినటువంటి అర్థమును ఆచరణలో పెట్టాలి. ఈ మూడింటి యొక్క ఏకత్వంతోనే పూర్ణత్వంగా మానవత్వం మారిపోతుంది. कल से प्रत्येक व्यक्ति प्रतिदिन एक एक श्लोक कंठस्थ करने के साथ उसका आचरण भी करेगा तो धन्य हो जाएगा। अनेक भक्त समय को व्यर्थ में बिता रहे हैं। टाइम इज एवरीथिंग। डोंट वेस्ट टाइम। टाइम वेस्ट इज लाइफ वेस्ट। टाइम बहुत अहम है। ईश्वर काल स्वरूप है। ऐसे समय को अत्यंत पवित्र करने के लिए प्रतिदिन एक एक श्लोक कंठस्थ करने के साथ समय का सदुपयोग करने के प्रयत्न तुम्हें करने चाहिए। मात्र श्लोक कंठस्थ करने से भी कोई प्रयोजन नहीं है। इसके साथ उसके अर्थ को भी समझना चाहिए और समझे हुए अर्थ को आचरण में रखना चाहिए। इन तीनों की एकता से ही मानव में पूर्णता आ जाएगी। भव भयहरणा वंदित चरणा भव भयहर
भव भय हरणा वंदित चरणा भव भय जय राधा जय माधवा सौरी जय राधा जय राधा जय माधवा सौरी जय राधा मंगल चरणा कलिमल दगना मंगल चरणा कलिमल दगना नारायण केशवा जय राधा जय माधवा सौरी जय राधा जय माधवा जय राधा जय माधवा सौरी जय राधा भव भय हरणा वंदित चरणा भव भय हरणा भव भय हरणा वंदित चरणा भव भय हरणा जय राधा जय माधवा सौरी जय राधा जय माधवा जय राधा जय माधवा सौरी जय राधा जय मंगल चरणा कलिमल दगना मंगल चरणा कलिमल दगना नारायण केशवा जय राधा जय माधवा सौरी जय राधा जय माधवा जय राधा जय माधवा सौरी जय राधा भव भय हरणा वंदित चरणा जय राधा जय माधवा सौरी जय राधा जय माधवा। अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना। इसी के साथ हमारे साईं प्रेम वाणी कार्यक्रम का समापन होता है। उम्मीद है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। आपके सुझावों को हम तक व्हाट्सएप द्वारा जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 9393 258 258। हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियां YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहां देखने सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना ना भूलें। हे साईं, तुमसे नजदीकियां तो कठिनाइयों में ही दिखती हैं, बाकी वक्त तो हम खुद को शहंशाह समझते हैं। स्वामी, हमारे दिलों को विनम्रता से भरकर हमारे शीश आपके चरणों में सदैव झुके रहें। इसी प्रार्थना के साथ हम आप सबसे विदा लेते हैं। धन्यवाद। जय साईं राम।